హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వప్న వ్లాగ్స్ 1819. ఈరోజైతే మన తెలంగాణ స్పెషల్ సర్వపిండి. మా చిన్నప్పుడు అయితే మేము దీన్ని సర్వప్ప అని పిలిచేటోళ్ళం. అబ్బాయి ఇప్పుడైతే సర్వపిండి అని అయితే పిలుస్తున్నారు. అది మనం గిన్నె లేకుండా ఎలా చేసుకోవాలి ఈజీ ప్రాసెస్లో నేనైతే చూపిస్తున్నాను. ప్లస్ ఇదైతే హెల్త్కి చాలా 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 మంచిది. హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఇది పురాతనమైన వంటకం, మన అమ్మమ్మల కాడ నుండి వస్తున్న వంటకం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాము. బియ్యపు పిండి, నువ్వులు, ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, మనకు కావాలి అనుకుంటే కొత్తిమీర, పల్లీలు, నువ్వులు ఇవన్నీ వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కొత్తిమీర తప్పించి మీకు చెప్పినవన్నీ వేసుకుంటున్నా. జీలకర్ర, నువ్వులు, అలాగే పల్లీలు, ఉప్పు, కారం, పసుపు, కట్ చేసిన ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకుని కలుపుకోవాలి. ఇదైతే చాలా మంచిది అబ్బా, హెల్త్కి అయితే చాలా మంచిది. ఇందులో మనం ఎక్కువ ఆయిల్ కూడా యూజ్ చేయము. ఇది మొత్తం బియ్యం పిండితో ఉంటుంది కాబట్టి మనకు ఎలాంటి ఇది అనేది ఉండదు. చాలా అంటే చాలా మంచిది. మా అమ్మమ్మ అయితే పెద్ద ఆకలి ఇదే చేసి పెట్టేది మాకైతే అప్పుడు. మా పోరగాళ్ళ స్కూల్ నుండి వచ్చేసరికి అయితే నేను ఇలా అయితే చేసి పెడతానండి. వాళ్ళ స్కూల్ నుండి రాగానే మమ్మీ ఏం చేసినావు అంటారు కదా. ప్రతిరోజు ఏదో ఒకటి చేయాలంటే ఏం చేస్తాను చెప్పండి. ఈ ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ కాకుండా ఇలా మన పాత వంటకాలు చేసి పెడితే పిల్లలకి మంచిది, మనకు ఈజీగా అయిపోతుంది, వాళ్ళకు కూడా హెల్త్కి మంచిది. వాళ్ళకి ఆ వంటలు అనేది మనం పరిచయం చేసిన వాళ్ళమైతే అవుతాము. వాళ్ళకు కూడా మనం మన చిన్నప్పుడు ఏం వంటలు తిన్నాము ఏంటి అనేది కూడా వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ అయితే పిండిలాగైతే కలుపుకోవాలి. మొత్తం మనకు ముద్ద అయ్యేలాగైతే వాటర్ కొద్దిగా చూసుకొని అయితే వేసుకొని ఈ విధంగా అయితే ముద్ద అయ్యేలాగైతే కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అవ్వాలి. ఈ విధంగా అయినాక మనమైతే ఇందులోంచి కొంచెం మనకు కావాల్సినంత ఇప్పుడు మన చేతిలో పడేంత తీసేసుకొని ఒక ముద్ద అయితే సపరేట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నా చూడండి, ఇదే ప్రాసెస్లో మీరు కూడా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది, నాది గ్యారంటీ. ఇప్పుడు మనం ఒక పెంక అయితే పెట్టుకోవాలి. మన దగ్గర అప్పుడంటే ఏదో గిన్నెలలో చేసేవాళ్ళు, ఇప్పుడు అలాంటి గిన్నెలు మన దగ్గర లేవు కాబట్టి నేనైతే దోశల పెంక ఉంటుంది కదా, ఆ చపాతీ కాల్చే పెనం ఉంటుంది కదా, ఆ పెనం మీద కొద్దిగా ఆయిల్ పోసేసి దాని మీదే పిండి వేసి అయితే ఇలా ఒత్తుకుంటున్నా. చూడండి, మనం అప్పచ్చి చేస్తాం కదా, అప్పచ్చి చేసిన అలా ఒత్తుకోవాలి. ఒత్తుకొని మిడిల్లో హోల్స్ అయితే పెట్టుకోవాలి. అది మీ చాయిస్ అండి, హోల్స్ పెట్టుకుంటారా లేదా అనేది అయితే మీ చాయిస్. కానీ చాలా అంటే చాలా బాగుంటుంది, నాది గ్యారంటీ. నేను చెప్పిన ప్రాసెస్లో అయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. అలాగే ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఈ తెలంగాణ వంటకం మీకు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కైనా ఫ్యామిలీకైనా షేర్ చేసేయండి. ఈజీగా మనం 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఇది కొద్దిగా చెప్పాలి అంటే ఇప్పుడు మనం కారపప్పలు చేసుకుంటాం కదా, కారపప్పల టేస్ట్ అయితే వస్తుంది. ఆంధ్ర వాళ్ళు అయితే చెక్కలు అంటారు, దాని టేస్ట్ అయితే వస్తుంది మీకు. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. వీడియో చూడండి, ఈ విధంగా అయితే ఉంటుంది. మనం 2 సైడ్స్ అయితే కాల్చుకోవాలి. 1 సైడ్ కాలిన తర్వాత నాకైతే అది తిప్పనికి రావట్లేదు, ఇంకొక గంట సహాయంతోనైతే తిప్పుతున్నా. చూడొచ్చు, ఈ విధంగా 2 సైడ్లు మంచిగా ఎర్రగా అయ్యేలాగైతే కాల్చుకోవాలి. ఒక్కటి తినేవాళ్ళు కూడా 1కి 10 తినేస్తారు అబ్బా, ఇదైతే నాది గ్యారంటీ. చూస్తున్నారు కదా ఎంత బాగుంది అంటే, ఆ నువ్వులన్నీ ఇలా కనిపిస్తూ రెడ్గా కాలిపోయి చాలా అంటే చాలా బాగుంది కదా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇందులో ఇవైతే చేసిన కొద్దీ నేనే తినేస్తాను అబ్బా, మా పిల్లల కంటే ఎక్కువగా నేనే తినేస్తా, అంత బాగుంటుంది. మై ఫేవరెట్ అని అయితే చెప్తాను. అలాగే మన తెలంగాణలో ఫేవరెట్ అబ్బా ఇది. మన తెలంగాణ వాళ్ళకైతే సర్వపిండి తెలవని వాళ్ళైతే ఉండరు నాకు తెలిసినంత వరకు. ప్లీజ్ ఎవరికైనా ఇంకేమైనా వంటకాలు కావాలన్నా, ఇంకేమైనా కుకింగ్ వీడియోస్ కావాలన్నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో చెప్పడం అయితే మర్చిపోకండి అబ్బా. ఇంతగానం కష్టపడి వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి చేస్తున్నా కదా, కనీసం ఒక చిన్న లైక్ చేయండి అబ్బా, చూసి వదిలేయకండి కదా. లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చిందా లేదా అయితే చెప్పండి. నేనైతే నాకైతే ఫేవరెట్ అని అయితే చెప్తా. మా పిల్లలకైనా, నా హస్బెండ్కైనా, నాకైనా చాలా అంటే చాలా ఇష్టం అబ్బాయి ఇది. అందుకోసమే ఇంతగానో మీరు చేసుకుంటారు, మీరు ట్రై చేస్తారు అనేసే నేను ఈ వీడియో అయితే తీసి అప్లోడ్ చేస్తున్నా. నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. మీరు 2 డేస్కి ఒకసారైనా చేసుకుంటారు. దీని విషయంలో అయితే నేను పక్కా చెప్తున్నా. ఎలా ఉందో చెప్పడం అయితే మర్చిపోకండి అందరూ, ఓకేనా. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ ఎవరికైనా యూజ్ఫుల్ అనుకుంటే మాత్రం షేర్ చేయండి, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉందో చెప్పండి.